హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను చిరతపూడిలో జరిగే సంక్రాంతి ప్రబల తీర్థానికైతే రావడం జరిగిందండి. ఇది మన కోనసీమ జిల్లాలోని చిరతపూడిలో జరిగే సంక్రాంతి సంబరాల్లో చాలా ముఖ్యమైనది ప్రబల తీర్థం అండి. ఇది 400 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన గొప్ప వేడుక. దీన్ని రాష్ట్ర పండుగగా కూడా గుర్తించారు. దీనిలో ఎత్తైన ప్రభలను శివుని రూపాలుగా భావించి ఊరేగింపు చేస్తారండి. ఈ పండుగ సంక్రాంతి తర్వాత వచ్చే కనుమ రోజు నాడు జరుగుతుంది. ఇక్కడ ఎత్తైన ప్రభలను 50 అడుగుల వరకు అలంకరణ చేసి వాటిని భుజాల మీద మోస్తూ ఊరేగింపు చేస్తారు అండి. ఇక్కడ మరొక ప్రత్యేకత ఏమిటి అంటే, పవన్ కళ్యాణ్ ప్రభలు వరి చేలిలో నుండి తొక్కుకుంటూ తీసుకొస్తారు. పంటలు బాగా పండుతాయని ఇక్కడ నమ్మకం అండి. అంతేకాదండి, ఈ సంక్రాంతి సంబరాలలో 3 రోజుల పాటు ఎంతో అద్భుతంగా చేస్తారు. మొదటి రోజు భోగి, రెండో రోజు సంక్రాంతి రోజు నాడు కొత్తపేట సంక్రాంతి ప్రబల తీర్థం చాలా బాగుంటుంది. మూడో రోజు నాడు కనుమ రోజు నాడు కోనసీమ జిల్లాలో అన్ని గ్రామాలలో సంక్రాంతి సంబరాలు చేసుకుంటారండి. అలాగే ఈరోజు నేను చిరుతపూడిలో ఉన్న సంక్రాంతి సంబరాలు చూడడానికి రావడం జరిగింది. ఇక్కడ ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా పూర్వం నుండి వస్తున్న సాంప్రదాయ పద్ధతులని ఇప్పటికీ అనుసరిస్తూ ఇక్కడ ప్రబల తీర్థం అయితే చేస్తారు అండి. ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు, ఊరేగింపులతో బాణసంచా కార్యక్రమాలు చాలా బాగుంటాయి. అంతేకాదండి, కోళ్ళ పందాలు, ఎద్దుల పందాలు, గాలిపటాల పందాలు, రంగుల పోటీలు, ఇలాగ ఎన్నో కార్యక్రమాలతో మా సంక్రాంతి సంబరాలు అయితే చాలా బాగుంటుందండి. ఇక్కడ కోనసీమ జిల్లాలతో పాటు ఆంధ్ర, తెలంగాణ నుండి కూడా చాలామంది ఈ సంక్రాంతి సంబరాల్లో పాల్గొంటారండి. చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, మీ అందరూ నా వీడియోని లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మన యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ గోదావరి తెలుగు.